Praise the Lord. Praise the Lord. Yeah, I just want to thank God for His wonderful word. దేవుని వాక్యము మనందరికీ దేవుడు దయచేసినందుకై దేవునికి నేను వందనాలు చెప్తున్నాను. I know in my heart, I know the truth. నేను ఆ సత్యాన్ని నేను తెలుసుకున్న ఏంటి అంటే ఒక్కరోజు కూడా దేవుడు మాట మాట్లాడకపోతే మనము సక్రమంగా అంటే మంచిగా ఒక శాంతి సమాధానంతో మనమైతే జీవించలేమండి. వి నీడ్ హిజ్ వర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా ఆయన వాక్యం మనకి కావాలి. కానీ అటువంటి వాక్యాన్ని మనము దేవుడు మాట్లాడిన విధంగా వెండి బంగారం కంటే ఎక్కువగా మనము దాన్ని వాల్యుబుల్గా మనం చూడాలి. అప్పుడు మాత్రమే మనము దేవుడు మాట్లాడిన మాటకు విలువ ఇచ్చినప్పుడు మాత్రమే మనము అటువంటి విశ్వాసంలో మనము ఉండగలుగుతాం. ఆమేన్. సో విశ్వాసము గురించి నేను ఇట్స్ జస్ట్ లైక్ అ పార్ట్ 2 దిస్ వీక్. సో మనము లాస్ట్ వీక్ ఏమి చెప్పుకున్నాము అంటే ఒక్కసారి ఐ విల్ జస్ట్ రివైండ్ ఇట్. టర్న్ యువర్ బైబిల్స్ టు రోమన్స్ 10:17. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఓకే, ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే ఫెయిత్ ఇస్ దెన్ బర్త్డ్ ఇన్ అ హార్ట్ దట్ రెస్పాండ్స్ టు గాడ్స్ వర్డ్. అంటే ఇది వాక్యంలో ఏమని రాస్తుందంటే ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే విశ్వాసము దేవుని మాటకు జవాబుగా అంటే ఆయన మాటకు అగ్రిమెంట్గా అంటే ఆయన పక్షాన ఆయన మాటను పట్టుకొని ఉన్న వారికి అటువంటి వారి హృదయంలోనే విశ్వాసము పెట్టబడుతుంది. అంటే అందరిలో విశ్వాసం ఉండదండి. ఎవరిలో విశ్వాసం ఉంటుంది అంటే ఎవరైతే దేవుని మాటను తీసుకొని దేవుని మాటకు పక్షాన ఆయన మాటని వాస్తవముగా తీసుకొని అటువంటి జీవితాన్ని జీవిస్తారో వారి హృదయంలో మాత్రమే వారు విశ్వాసంతో జీవిస్తున్నారని మనం మాట్లాడుకున్నామండి. ఎంతమంది గుర్తుందండి? ఐ హోప్ యు ఆల్ హ్యావ్ మెడిటేటెడ్. మీరందరూ కూడా ఈ వీక్ అంతా కూడా వాక్యంలో మీరు ధ్యానించారని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే సో అటువంటి విశ్వాసము లేకుండా ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు హీబ్రూస్ 11:6. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఆమేన్. సో విశ్వాసము మనకి ఎందుకు కావాలి అంటే అండి విశ్వాసము లేనిదే మనము దేవునికి ఇష్టలుగా మనము జీవించలేము. ఒక మాట నేను గుర్తు చేసుకునేది వాక్యము నేను ధ్యానించేటప్పుడు ఏంటి అంటే మన జీవితము మనం ఎందుకు బతుకుతున్నాం క్రైస్తవుడిగా అంటే మనము ఆయనను ఆనందింపచేసి ఆయనను హెచ్చుగా చూసి మన జీవితం ద్వారా ఆయన హెచ్చింపబడే ఒక జీవితము మనము జీవిస్తూ ఉండడం. అంటే ఇఫ్ యు లివ్ సచ్ అ లైఫ్ గాడ్ విల్ బీ ప్లీజ్డ్ బై యూ. ఆయన నీ బట్టి ఆయన ఆనందిస్తారండి. ఆమేన్. అటువంటి జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు మనందరినీ పిలుచుకున్నాడండి. ఆమేన్. సో అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఆయనను మనము ఆనందింప చేయలేమండి. ఒకసారి మరి చదవరా ఓన్లీ ద ఫస్ట్ పార్ట్. వితౌట్ ఫెయిత్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవునికి మనం ఇష్టలుగా ఉండటము అసాధ్యము. కానీ మనమందరం ఇక్కడ ఉంది ఎందుకంటే దేవునికి ఇష్టలుగా ఉండడానికే మనం ఇక్కడ ఉన్నామండి. ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటదంటే హీ ఎంజాయ్స్ ఆల్ ఆఫ్ అస్. మనందరినీ బట్టి ఆయన ఆనందిస్తాడు. ఎవరిని బట్టి అండి? ఆయన యందు నమ్మకత్వమై నమ్మకమైన ప్రేమికులను చూసి ఆయన చాలా ఆనందిస్తాడు. నమ్మకం అంటే ఏంటండి? ఎటువంటి పరిస్థితిలో అయినా సరే ఆయన మాటను గట్టిగా పట్టుకొని ఆ మాటకు వెనకాడకుండా ముందుకు అడుగు వేసే వారిని నమ్మకమైన ప్రేమికులుగా దేవుడు వారిని భావిస్తున్నారు. అటువంటి నమ్మకమైన ప్రేమికులను దేవుడు చూసి గాడ్ ఈజ్ వెరీ వెల్ ప్లీజ్డ్ విత్ అస్. ఆయన మనల్ని చూసి చాలా ఆనందిస్తాడు. హీ అడోన్స్ దెమ్ విత్ బ్యూటీ. అంటే మనందరినీ దేనితో ఆయన అలంకరిస్తారంటే ఆయన బ్యూటీ ఆయన సౌందర్యం అంటే ఆయన గుణముతో మనందరినీ కూడా అలంకరిస్తాడండి. ఆమేన్. ఆమేన్. ఇట్ ఈస్ మనమందరం చేయాల్సింది ఒకటే విషయం అంటే ఆయన యందు విశ్వాస్యత అంటే నమ్మకంగా
విశ్వాసంలో ఉండటమే మనము చేయాల్సిన ఇట్స్ అవర్ వర్క్. ఆమేన్. వెన్ వీ సే వీఆర్ ప్లీజింగ్ గాడ్, నేను దేవునికి ఆనందింపజేసే జీవితం నేను జీవిస్తున్నాను అంటే 2 విషయాలు ఉంటాయండి. యు లివ్ ఇన్ అగ్రిమెంట్ విత్ హిమ్, అంటే ఆయన చెప్పిన మాటతో ఒప్పందం చేసుకొని మీ మాటనే సరి అయిన మాట, మీ మాటనే వాస్తవమైన మాట అని నమ్ముతూ మనం జీవిస్తాము. రెండవదిగా ఆయన ఒకసారి సామ్ 149:4 చదువుదాం. ఐఎమ్ కోటింగ్ సామ్ 149:4. ఒకసారి చదువుదాం. కీర్తనలు 149 verse 4. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎవరి యందు ప్రీతి కలిగి ఉంటారండి దేవుడు? తన ప్రజల యందు. ఎలాంటి వారు అంటే ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే నమ్మకమైన ప్రేమికులు, అంటే ఫెయిత్ఫుల్ లవర్స్. యు ఆర్ ఫెయిత్ఫుల్. ఎవరినైనా ప్రేమిస్తే మనము ఇంకా వారిని ఇంప్రెస్ చేసేంత వరకు మనము వెనకాడమండి. దట్ ఈస్ అవర్ నేచర్. అందులో తప్పేం లేదు. మనం ప్రేమించిన వారిని ఆనందింపజేయడానికి మనం ఏమైనా చేస్తాం. వారు కోపం రాకుండా వారు క్షమించో లేకపోతే ఏదో చేసో మనం వారిని మాత్రం ఆనందింప చేయడానికి మనం ఏదో ఒకటి చేస్తామండి. అలాంటిది ఒక మనిషి కోసమే మనం అలా చేస్తున్నప్పుడు దేవుని యందు మనం ఎంత ప్రేమికులుగా మనం ఉండాలండి ఆలోచిద్దాం. అటువంటి వారు ఈనోక్ మనందరికీ తెలుసు, జెనసిస్ చాప్టర్లో ఉంటాడు. హీ వాజ్ సో ప్లీజింగ్ టు గాడ్ దట్ గాడ్ టుక్ హిమ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ఆయన ఎంతగా దేవుణ్ణి ఆనందించి ఒక నమ్మకమైన ప్రేమికుడిగా ఎట్లా ఉన్నారంటే దేవుడు ఆయనని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఆయన ఈ లోకంలో లేకుండా ఆయన నాతోనే ఉండాలని దేవుడు ఆయనని తీసుకెళ్ళిపోయారు. ఆమేన్. నాట్ ఈవెన్ హిమ్. దావీదు మనము చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నారంటే నా హృదయానుసారుడుగా ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ గేవ్ అ టెస్టిమనీ. ఆయనే ఒక టెస్టిమనీ ఇచ్చారు. ఏంటి అంటే సాక్ష్యం ఏమని ఇచ్చాడంటే నా హృదయానుసారుడు. అంటే ఆయన ఎంత ప్రేమతో దేవుణ్ణి విశ్వాసంతో ఎలా అయితే జీవించారో దాన్ని బట్టి అటువంటి సాక్ష్యం ఆయన పొందుకున్నారండి. ఆమేన్. ఎందుకు అంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే లోకమంతా కూడా మనల్ని గమనిస్తుందండి. ఆమేన్. ఈవెన్ ద వరల్డ్. మనం ఎందుకు దేవునికి అటువంటి ప్లీజింగ్ లైఫ్ ఎందుకు ఉంచుకోవాలి అంటే దేవుడే కాదండి మనల్ని చూసేది, మన చుట్టుపక్కల దేవుణ్ణి తెలియని వారు కూడా మనల్ని గమనిస్తుంటాడు. అలాంటి ఒక ఇన్సిడెంట్ ఒకటి నేను చదివిన ఎక్కడంటే 2 Samuel 12:14. దావీదు ఒక తప్పు చేస్తాడు ఇక్కడ. 2 Samuel 12:14. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని. ఓకే, ఇక్కడ ఏమి మాట్లాడుతున్నారంటే దైవజనులు, బికాజ్ యూ హ్యావ్ గివెన్ ఆపర్చునిటీ. అంటే అపవాదికి దేవుణ్ణి దూషించడానికి ఒక అవకాశము ఇచ్చినందుకు దేవుడు హీ వాజ్ వెరీ డిస్ప్లీజ్డ్ విత్ డేవిడ్. అంటే ఆయన ఎక్కడ కూడా ఆయన బట్టి ఆయన సంతోషించలేదండి. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. మన హృదయంలో మనం పెట్టుకోవాలి. మనము చేసే పనుల వల్ల అపవాది ముందు దేవునికి దూషించే ఒక జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మన మాట ద్వారా, మన చేష్టల ద్వారా, మనం పక్కన వారిని ఎలా అయితే చూస్తున్నామో, హౌ వి ఆర్ ట్రీటింగ్ అదర్స్, మనం చుట్టుపక్కల వాళ్ళు, మన బ్రదర్ని ఎలా చూసుకుంటున్నాం, దీన్ని బట్టి ఇక్కడ వాక్యంలో ఏముందంటే యూ షుడ్ నెవర్ గివ్ ఆపర్చునిటీ ఫర్ ద ఎనిమీ. ఎప్పుడు కూడా అవకాశము అపవాదికి దక్కకూడదు. దేవుని మాటను, దేవుని నామాన్ని దూషింపబడటానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బీ లివింగ్ అ ప్లీజింగ్ లైఫ్. ఒక ఆనందింపచేసే ఒక జీవితాన్ని. ఆనందింపజేయడం అంటే నాట్ ఓన్లీ టు లవ్ హిమ్, ఆయన చెప్పిన మాటను జవదాటకుండా మనం జీవించడం కూడా ఆయనను ఆనందింపచేసే ఒక విషయం అండి. అటువంటి విధానాన్ని చూసి లోకము మనల్ని చూసి నేర్చుకుంటారు. దేవుడు అంటే దేవుణ్ణి అనుసరించేవారు ఇటువంటి ఒక డిసిప్లిన్ లైఫ్, అంటే ఇటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జీవిస్తారు. వారు ఎట్టి పరిస్థితుల్లో వారు వెనకాడరు. అంటే మనకు ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు, తప్పు చేసే ఒక ఆపర్చునిటీ, ఒక సమయము, ఒక అవకాశం దొరికినట్లయితే అవకాశాన్ని మనం తప్పించుకొని దేవుని నామాన్ని హెచ్చింపబడే ఒక జీవితాన్ని నేను జీవిస్తాను అన్న ఆ నిర్ణయం మనలో ఉండాలండి. ఆమేన్.
మనం అపవాదికి ఎటువంటి అవకాశం మనము ఇవ్వకూడదండి. దేవుణ్ణి దూషింపబడకుండా అటువంటి అవకాశం లేకుండా మన జీవితం ఉండాలి. ఆమేన్. సో దేవుణ్ణి ఆనందింపజేసే వారికి వారి జీవితం ఎలా ఉంటుంది? ద లార్డ్ ఇస్ టెలింగ్, విశ్వాసము లేని వారే నన్ను, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ మీ. అంటే విశ్వాసం లేని వారు ఆయనను ఎప్పుడు కూడా సంతోషింపబెట్టలేరు. ఆమేన్. ఒకవేళ సంతోషింపబెడితే అటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది అంటే Proverbs 16:7 మనం చూసినట్లయితే, సామెతలు 16వ అధ్యాయము Proverbs 16:7 7వ వచనం చూసుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే మన శత్రువుగా మనకి వచ్చే ప్రతి సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టి కానీ, ఒకవేళ నిజంగా మనుషులతో ద్వారా అయినా సరే దేవుడు ఏం చేస్తారండి, మనము ఆయనను ఆనందింపచేసే ఒక జీవితాన్ని విశ్వాసంలో జీవించినట్లయితే మన ప్రతి పరిస్థితిలో దేవుడు ఏమి ప్రామిస్ చేస్తున్నారు, ఏమి వాగ్దానం ఇస్తున్నారంటే హీ విల్ గివ్ యూ పీస్ ఎవ్రీవేర్. మరలా చదువుదాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకరి ప్రవర్తన అంటే మన జీవిత విధానము ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. శత్రువులు కూడా వారు ఎట్లా అవుతారండి? మిత్రులుగా అవుతారు. ఇంకొక చూద్దాం. 2 Chronicles 17:3. 2 Chronicles 17:3. రెండవ దిన వృత్తాంతములు గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, 4th verse కూడా. యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, మొదటిగా ఏం చేశారండి? హీ వాజ్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్. అంటే నీ పరిస్థితిలో నిజమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాడు ఆయన. నెక్స్ట్, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఎవరిని అనుసరిస్తున్నారండి? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తున్నారు. మొదటిగా తన హృదయంలో ఉన్న ప్రతి ఐడల్స్ని, అంటే విగ్రహాలను తన హృదయంలో, అంటే ఒక మనిషిని కూడా మనం విగ్రహం చేసుకోవచ్చండి. మనం ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నా దాన్ని విగ్రహంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ యెహోషాపాతును బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మొదటిగా మన హృదయంలో ఉన్న అటువంటి విగ్రహాలను తీసివేశాడు ఆయన. ఆయన మిగతా విశ్వాసుల్లాగా జీవించట్లేదు, మిగతా రాజుల్లాగా జీవించట్లేదు. ఆయన మొదటిగా ఆయన హృదయంలో ఉన్న విగ్రహాలను తీసివేసుకొని తర్వాత రెండవదిగా దేవుని మాటను అనుసరిస్తూ 9వ వచనం, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు. మూడవదిగా ఏం చేశాడండి? ఆయన అనుసరిస్తూనే కాకుండా పక్కన వారికి కూడా ఆయన నేర్పిస్తూ, దేవుని ఇలానే అనుసరించాలి, ఇలా అనుసరించాలని నేర్పిస్తూ 11th and 12th ఆల్సో. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు. ఎలా అయ్యారండి? అంతకంతకు గొప్పవాడిగా అయ్యాడు. ఆయన శత్రువులు కూడా ఆయనకు కానుకలు తెచ్చి ఆయనకి ఇచ్చారు. ఈయనను గొప్ప చేయాలి. ఇంకా దేవుడు ఏం చేశారంటే శత్రువులతోనే ఆయనని ఇంకా గొప్ప చేసేలాగా ఆయనని జీవితాన్ని అలా పెట్టాడు. మొదటిగా ఆయన హృదయంలో దేవుని కంటే ఎక్కువగా ఏదైతే విగ్రహముగా ఆయన హృదయంలో ఉందో అది తీసివేశాడండి. రెండవదిగా దేవుని మాటను ఎక్కడ కూడా జవదాటకుండా ఆయన అనుసరిస్తూ నడిచాడు. మూడవదిగా ఆయన అనుసరిస్తూనే పక్కన వారికి కూడా నా జీవితము చూసి ఇలానే మీరు అనుసరించండి, దేవుని మాటను జవదాటకుండా మీరు అనుసరించినప్పుడు ఆయన హెచ్చిస్తాడు, ఆయన వారికి నేర్పిస్తూ వెళ్ళాడు. మూడవదిగా ఆయన చేసిన అటువంటి జీవితంలో ఉన్నారు కాబట్టి, ఆయన దేవునికి ఆనందింపచేసే జీవితాన్ని జీవించారు కాబట్టి ఆయన జీవితంలో ఏం జరిగిందండి? శత్రువులు కూడా ఆయనకి కానుకలు తెచ్చి ఆయనని ఇంకా గొప్ప చేయడానికి ప్రయత్నించారు. బికాస్ దే సా ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఈయనతో ఉన్నాడని వారు గమనించారు. మనము దేవుని మాటను పట్టుకొని విశ్వాసంతో వెళ్ళినప్పుడు అందరూ కూడా మనల్ని గమనించి వారు భయపడతారండి. వాక్యంలో ఉంటుంది, మెనీ షల్ సీ అండ్ ఫియర్ ద లార్డ్. అంటే మెనీ షల్ సీ వాట్?
ఏం చూస్తారండి? దేన్ని బట్టి భయపడతారంటే నీలో ఉన్న గొప్ప దేవుని చూసి ఆయన నీ జీవితంలో ఎలా అయితే కదులుతున్నాడో నీ విశ్వాసానికి గల కారణాన్ని వారు గమనించి ఎందుకు వీరు ఈ పరిస్థితుల్లో కూడా ఇంత గట్టిగా విశ్వాసంలో ఎలా ఉండగలిగారు, అవి నీ విశ్వాసానికి కారణము చూసి వారు శత్రువులు కూడా ఎలా అవుతారండి? మిత్రులుగా వారు తయారవుతారు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాగ్దానం అండి. ఇది ఎలా జరుగుతుందంటే జరుగుతుంది తప్పకుండా. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. బైబిల్లో రాసిన ప్రతి వాక్యము మనకు ఈరోజు మనకి అవుతుంది అని నమ్మిన వారికి తప్పకుండా జరుగుతుందండి. ఐ బిలీవ్ దట్ విత్ ఆల్ మై హార్ట్. నేను నమ్ముతున్నాను. నా జీవితంలోనే దేవుడు చాలాసార్లు తన విశ్వాస్యతను నా జీవితం పట్ల ఆయన చూపించుకున్నారు. హీ డిడ్ నాట్ లీవ్ మీ. ఆమేన్. సో దేవుడు ఏం యెహోషాపాతు ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే అటువంటి విశ్వాస్యతలో అటువంటి ప్రేమలో దేవుని పట్ల అటువంటి ప్రేమతో మనం జీవించినప్పుడు శత్రువులు కూడా మనకి ఎలా అవుతారండి? మిత్రువులుగా నిన్ను ఇంకా గొప్ప చేయడానికి వారు ప్రయత్నిస్తారు. ఎందుకంటే నీలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు గమనిస్తారండి. దట్ ఈస్ హౌ యూ విన్. ఎలా నువ్వు విజయం పొందుతావంటే నువ్వు వారి పట్ల అటువంటి ద్వేషాన్ని కానీ ఎటువంటి పెంచుకోవాల్సిన అవసరం లేదు. యెహోషాపాతు ద్వారా ఏం నేర్చుకున్నామంటే మన హృదయంలో ఉన్న ప్రతి ఐడల్స్ని కానీ విగ్రహంలో తీసివేసి ఆయన మాటను అనుసరిస్తూ ఆయన మాటను పక్కన వాళ్ళకి చెబుతూ నువ్వు అటువంటి విశ్వాసంలో నువ్వు జీవించు. దేవుడే ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తారండి. ఆమెన్. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారండి? ఐ బిలీవ్ దట్ విత్ ఆల్ మై హార్ట్. ఐ బిలీవ్ ఇట్. ఆమెన్. సో హౌ దెన్ క్యాన్ వి ప్లీజ్ ద లార్డ్? ఎలా మనము ఆయనని సంతోష పెట్టచ్చు అంటే Hebrews 11:6 సెకండ్ పార్ట్ చదువుదాం. Hebrews 11:6. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ 2 విషయాలు రాస్తున్నాయండి. ఒకటి విషయం ఏంటంటే యు మస్ట్ బిలీవ్ దట్ హీ ఎగ్జిస్ట్. అంటే ఆయన ఉన్నవాడు అని మనం నమ్మాలి. ఆయన నిజమని మనం నమ్మాలి. చాలాసార్లు అండి మనం క్రైస్తవుడిగా దేవుడు ఉన్నారని మనందరికి లోకస్తులందరికీ కూడా మనకు కూడా తెలుసు దేవుడు ఉన్నారని. కానీ మన పరిస్థితిలో వచ్చినప్పుడు మాత్రము దేవుడు లేనట్టుగానే మనము ప్రవర్తిస్తామండి. కానీ దేవుడు వాక్యం ఏమంటుందంటే ఆ పరిస్థితుల్లోనే దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. అంతా బాగున్నప్పుడు దేవుడు ఉన్నారని మనం అందరం నమ్ముతాం. అందులో ఏమీ కొత్తేం లేదు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నారంటే those who come to him must believe he exists. ఆయన ఉన్నవాడు, నా పరిస్థితిలో ఉన్నాడు అని నమ్మాలి. రెండవదిగా he is a rewarder of those who diligently seek him. అంటే తను శ్రద్ధగా వెతుకు వారికి ప్రతిఫలము ఇచ్చువారు ఆయనే. అటువంటి పట్టుదలతో దేవుడు విడువకుండా దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారికి ఆ పట్టుదలను దేవుడు ప్రతిఫలము తప్పకుండా దయచేస్తారు. ఆమెన్. ఆమెన్. సో మొదటిగా యూ హ్యావ్ టు బిలీవ్ హీ ఎగ్జిస్ట్. ఆయన ఉన్నాడు నా పరిస్థితిలో అని మనం నమ్మాలి. రెండవదిగా పట్టు వదలకుండా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నమ్మకంగా ఆయన పూర్తి చేస్తాడు, ఆయన ప్రతిఫలాన్ని దయచేస్తారు అని మనము నమ్మాలండి. ఆమెన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ హూ క్లెయిమ్ టు నో ద లార్డ్. నాకు దేవుడు తెలుసు అంటే నీలో ఏం కనిపించాలి అంటే దేవుడు ఉన్నారు అన్నట్టుగానే మనం జీవించాలి. మనం మాట్లాడే విధానములో, మనం చేసే చేష్టలలో, మనము తీసుకునే నిర్ణయాలలో ప్రతి దాంట్లో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అన్న అంశము మన జీవితంలో కనిపించాలండి. చాలాసార్లు క్రైస్తవుల్లో అది కనిపించదు. మనం గబుక్కున్న అబద్ధం చెప్తాం, ఎందుకంటే అక్కడ తప్పించుకోవడానికి. మనం ఏం చెప్తామంటే అరే వారిని బాధ పెట్టకూడదు కాబట్టి ఏదో చిన్న అబద్ధం చెప్పాం. ఇట్స్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదండి. ఎవరిని బాధ పెట్టినా పెట్టక దేవుడు ముందు మాత్రం దేవుడిని బాధ పెడతామండి. మనము మనుషుల్ని బాధ పెట్టకుండా మనం సంతోషింపజేయడానికి మనం ఏదో ప్రయత్నిస్తాం. కానీ వీ హ్యావ్ టు నో దట్ నేను దేవుణ్ణి ఆనందింప చేయాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నాతో ఎప్పుడు విడవకుండా ఉన్నాడు. కాబట్టి నా నిర్ణయం ఎలా ఉంటుందంటే ఆయన ఉన్నాడు అన్నట్టుగానే నా నిర్ణయాలు తీసుకుంటా, నా పక్కనే నన్ను చూస్తున్నాడు అన్నట్టుగానే నా నిర్ణయాలు తీసుకుంటా. ఆమెన్. సో మెనీ టైమ్స్ వీ రెస్పాండ్ టు సిచ్యువేషన్. ఎలా రెస్పాండ్ అవుతామంటే ఏదైనా గబుక్కున్న ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి రాగానే నెగిటివ్ మాట్లాడతాం. ఇన్స్టెడ్ ఆఫ్ చింతతో మాట్లాడతాం. ఆ చింతతో ఆ అవిశ్వాసంతో, ఆందోళనతో, దిగులుతో మనం మాట్లాడతాం. కానీ దేవుడు ఏమంటున్నారంటే మన విశ్వాసము అంతటంతటికి ఎలా పెరగాలి అంటే ఇక్కడ ఉన్నాము అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే
ఆ పరిస్థితి రాగానే అరే దేవుడు ఉన్నాడు కదా, వై ఐమ్ ఐ స్పీకింగ్ లైక్ దిస్, నేను ఇలా మాట్లాడకూడదు. దేవుడు ఉన్నాడు అంటే, ఆయన గమనిస్తున్నాడంటే ఆయన గొప్ప కార్యము చేసే దేవుడు అని మనము గమనించుకోవాలండి. ఆమేన్. ఇజ్రాయేలుకి దేవుడు ఏం ప్రామిస్ చేశారండి? ఐ విల్ నెవర్ లీవ్ యూ. మీరు ఎన్ని ప్రదేశాలకు వెళ్ళి ఏమంటారు, వెన్ యూఆర్ ట్రావెలింగ్, ఎలా అయితే వెళ్తున్నారో అక్కడ శత్రువులు వచ్చిన ప్రతిసారి కూడా నేను విజయాన్ని నేను చేస్తాను, నేను అక్కడ మీతో ఉంటాను అని దేవుడు వారికి చెప్పారండి, చెప్పారు. కానీ వారి పరిస్థితుల్లో ప్రతిసారి కూడా దేవుడు లేనట్టు, అసలు దేవుడే లేడు మాతో, దేవుడు ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది అన్నట్టుగా వారు ప్రయత్నించారు. వారి మాటలు, వారి చేష్టలు కూడా అట్లనే ఉన్నాయండి. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు నంబర్స్ 13:25. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం. 25 to 30 చదువుదాం. 25 to 30 చదువు. 25 నుంచి 30 వచనాల వరకు చూసుకుందాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోన్ల యొద్దకును ఇజ్రాయేలీయుల సర్వ సమాజము నొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అంటే వీరు ఏం చేశారండి? దేవుని పంపించిన ప్రదేశానికి వెళ్ళారు. వారేమి అంటే డిసోబీడియంట్గా ఏం లేరు, అంటే దేవుని మాటను వినకుండా ఏం లేరు, వెళ్ళారు అక్కడికి. నిజంగా కూడా అక్కడ ఉందని చూశారు, కానీ దాని పనులు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. కానీ అయితే ఏంటి అక్కడ అంటే, దెర్ ఇస్ అ బట్ హియర్, అంటే కానీ ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. ఆ దేశంలో నివసించే ప్రజలు ఎలా ఉన్నారు? బలవంతులు, మనకంటే చాలా బలవంతులుగా ఉన్నారు. వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దకును యోర్దాను నదీ ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి. మొదటిగా అండి, దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటి అంటే, మీరు ఆ పాలు తేనె ప్రవహించే ఆ ప్రదేశాన్ని నేను మీకు దయచేస్తున్నా. అంటే అటువంటి నీతి సమాధానము ఒక ప్రదేశంలో నేను నీకు దయచేస్తాను, యు బిలీవ్ మీ, నన్ను నమ్మండి అని వారికి చెప్పారు. వారు నిజంగా కూడా చూశారు, దాన్ని చూశారు. కానీ అక్కడ కనిపించే శత్రువును వారు గొప్ప చేసి మాట్లాడుతున్నారు. దిస్ ఈస్ ద న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ అ మ్యాన్. నిజంగా కూడా అది మనం అనుకుంటాం, అరే న్యాచురల్గా మనము మన కళ్ళతో చూసినట్లయితే నిజమే కదా, ఇంత గొప్పగా ఉన్నారు, మనకంటే పొడువుగా ఉన్నారు, మనకంటే శక్తి బలము ఉంది వారికి, మన దగ్గర ఏ ఆయుధాలు లేవు, వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. కానీ మనం ఎలా వీళ్ళని హౌ టు విన్ దిస్ వార్, దీన్ని ఎలా మనము విజయాన్ని మేము పొందుతాం అని వారు మాట్లాడారు. 28 ఒకసారి చదవండి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అంటే అవిశ్వాసపు ఒక భాష, అన్బిలీఫ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, మేము చూసాము, మేము చేయలేము, అది అసాధ్యము. మూడు వాడి నోట్లో ఎప్పుడు ఉంటుంది ఏంటంటే, మేము చూసామండి, అది మా వల్ల కాదు, అది అసాధ్యం. ఇది ఎవరు ఆ భాష అండి? అవిశ్వాసము గల వారి యొక్క భాష అది. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అన్బిలీఫ్. ఇట్ ఈస్ నాట్ అ లాంగ్వేజ్ ఆఫ్ అ బిలీవర్. విశ్వాసము గల వారి యొక్క హృదయం వారి మాట ఇలా మాట్లాడదు, అది మేము చూసామండి, అది మా వల్ల కాదు, అది జరగదు. అటువంటి విషయము, అటువంటి మాట వారి జీవితంలో ఉండనే ఉండదండి. విశ్వాసము గల భాష ఎలా ఉంటుందంటే, ఇది మేము చేయగలము, దేవుడు చేయగలడు, అది మేము చూసాము. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు మమ్మల్ని ఇంతవరకు తీర్చిన దేవుడు, ఆయన విశ్వాస్యత గల దేవుడు. ఆమెన్. హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్, హీ కెన్ డూ ఇట్. ఆయన చేయగలడు. ఆమెన్. సో నంబర్స్ 14:8 ఒకసారి చదువుదాం. ఇక్కడ కాలేబు యెహోషువ ఏం మాట్లాడారో మనం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అంటే ఇక్కడ వారు ఏమి విశ్వాసంతో చెప్తున్నారంటే, దేవుడు మన పట్ల ఏమున్నారండి? ఆయన ఆనందిస్తున్నాడు.
మన పట్ల ఆనందంతో ఉన్నారు కాబట్టి ఇంత దూరం మనల్ని తీసుకొచ్చారు, మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇంత దూరము తీసుకొచ్చారు. ఇక్కడ ఎందుకో మనల్ని దేవుడు వదిలివేస్తారు అని వారు మాట్లాడుతున్నారండి. ఆమెన్. అటువంటి భాష మనలో ఉండాలండి. ఏంటి అంటే దేవుడు మన పట్ల ఆనందంగా ఉన్నారు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంతవరకు తెచ్చిన దేవుడు ఇక ముందు కూడా ఆయన అటువంటి విశ్వాస్యతలో ఆయన ప్రేమలో నన్ను ముందుకి తీసుకెళ్తారు. ఆమెన్. వారు ఏం చెప్పారు 9వ వచనంలో? మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఎవరికి మీద తిరగబడద్దు? యెహోవా మీద తిరగబడద్దు. అంటే వారు ఎలా బతుకుతున్నారంటే అసలు దేవుడే లేడు ఇక్కడ. దేవుడు ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది? దేవుడు ఎప్పుడైనా సరే అండి, వారికి మీకు శత్రువులు ఉండరని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. మనకి చెప్పలేదు, వారికి చెప్పలేదు. శత్రువులు వస్తారు. అటువంటి శత్రువు ఉన్న ఒక ప్రదేశంలో మనము వెళ్ళాల్సి వస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే నేను ఎప్పుడు విడువను ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తునండి. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారండి? ద లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఆమెన్. సో ఇక్కడ యెహోషువ కాలేబు ఎలా రెస్పాండ్ అయ్యారు? వారు ఏం మాట్లాడారంటే డు నాట్ రెబెల్ అగేన్స్ట్ ద లార్డ్. దేవుడు లేనట్టుగా మాట్లాడకండి. మేము చూసాము, ఇది జరగదు, ఇది మా వల్ల కాదు అని అనకండి. మీరు చేయడానికి కాదు దేవుడు ఇక్కడ తెచ్చింది. ఆయన గొప్ప, ఆయన శత్రువుని ఎలా ఓడిస్తారో యు బీ స్టిల్ అండ్ నో దట్ హీ ఈజ్ లార్డ్. ఆమెన్. దేవుడు ఏం మాట్లాడారండి? బీ స్టిల్ అండ్ నో దట్ హీ ఈజ్ ద లార్డ్. ఆమెన్. మీరు ఊరక ఉండి దేవుని మహిమను మీరు గమనించండి. యూ జస్ట్ ట్రస్ట్ హిమ్. ఆయన మీద విశ్వాసం ఉంచండి చాలు. ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తాడు. ఆయన చేయాల్సిన పనులను బట్టి జరుగుతుందో జరగదో అన్న విశ్వాసం మనలో ఉండద్దండి. ఆమెన్. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న విధంగా ఫియర్ విల్ డిమినిష్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు దేవుని నమ్మకపోతే, భయంలో ఉన్నట్లయితే దేవుని మహిమ, ఆయన శక్తి నీ పరిస్థితిలో వెళ్ళడానికి నువ్వు అసలు అవకాశం ఇవ్వట్లేదండి. అవకాశం ఇవ్వాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ అ వరల్డ్ ఫర్ ద లార్డ్. నువ్వు ఒకటి క్రియేట్ చేయాలి, ఒక మార్గాన్ని క్రియేట్ చేయాలి. ఆ మార్గం ఏంటంటే నువ్వు సిద్ధపరచాలి. నీ విశ్వాసంతో దేవుడు రావడానికి నీ పరిస్థితిలో నువ్వు ఒక మార్గాన్ని నువ్వు దయచేయాలండి దేవునికి. ఆ మార్గము నువ్వు సిద్ధపరచకుండా దేవుడు ఏంటి ఇంకా రాలేదు, నేను ఇంకా నేను ఎప్పుడున్నో ప్రార్థిస్తున్నా ఇంకా జరగట్లేదని మనం అనకూడదు. ప్లీజ్ రిమెంబర్, యూ మేక్ అ వే ఫర్ ద లార్డ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ప్రవేశించే ఒక మార్గాన్ని దేవునికి దయచేయండి. ఆ మార్గం ఏంటంటే ఆయన మీద విశ్వాసము. ఆమెన్. అటువంటి విశ్వాసములో మాత్రమే అటువంటి విజయము మనకి దయచేస్తారని దేవుడు వాక్యం చెప్తుందండి. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మీ జీవితంలో దేవుడు అడుగు పెట్టి మీకు ఒక గొప్ప విషయాన్ని దయచేయాలి అంటే మీరు విశ్వాసంతో దేవుడు నీ పరిస్థితిలో అడుగు పెట్టాలి అంటే ఆ మార్గాన్ని నువ్వు దయచేయాలి ఆయనకి. యూ హ్యావ్ టు మేక్ అ వే ఫర్ ద లార్డ్. నేను అడ్డుగా ఉండి దేవుడు రండి రండి అంటే దేవుడు రాడు. యు బీ అ సైడ్. నువ్వు తప్పించుకో, నువ్వు పక్కకి ఉండి లార్డ్ ఐ వెల్కమ్ యూ ఇన్ టు మై మిడ్స్ట్. మీరు రండి, మీరు చేయగలిగే దేవుడు మీరే. ఆమెన్. ఇఫ్ యూ ఆర్ దేవునికి అడ్డుగా నుంచొని చేయండి దేవా అంటే దేవుడు రాడండి. హీ విల్ నాట్ కమ్. విశ్వాసం ఏమంటుందంటే నేను చేయలేను కానీ మీరు చేయగలుగుతారు. సో యూ కమ్ ఇన్ టు మై మిడ్స్ట్. మీరు రండి. ఆమెన్. సో దట్ ఈస్ కాల్డ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. సో యెహోషువ కాలేబు 9వ వచనంలో ఒకసారి చదువుదాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవుడు యెహోవా మనల్ని ఆ ప్రదేశంలో చేర్చగల శక్తి ఆయనకుంది. ఆమెన్. ఓన్లీ డు నాట్ రెబెల్ అగేన్స్ట్ ద లార్డ్. దేవునికి విరుద్ధంగా మాట్లాడకండి, ఎదురు తిరగకండి అని వారు మాట్లాడుతున్నారు. సో 2 Corinthians 5:7 మనం చదివినట్లయితే 2 Corinthians 5:7 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. For we walk by faith and not by sight. 6వ వచనం వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఇంగ్లీష్లో 7వ వచనంలో ఉంది ఫర్ వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. అంటే అండి విశ్వాసము ఒకరిలో ఉందంటే దే డు నాట్ డినై ద ఫ్యాక్ట్స్. అంటే నిజం జరిగేది ఇప్పుడు తలనొప్పి ఉందంటే తలనొప్పి లేదని చెప్తామా అండి? అది విశ్వాసం కాదు. తలనొప్పి ఉంది కానీ
దాన్ని స్వస్థపరిచే దేవుడు నాతో ఉన్నాడని నమ్మిక ఉంచడం, దాన్ని విశ్వాసం అంటారండి. ఆమెన్. సో ఐఎమ్ రిపీటింగ్ ఫ్రమ్ మై ఫాదర్స్ words. Faith is not denying the circumstances and facts, rather it believes in God's testimony. అంటే విశ్వాసము నా పరిస్థితి వాస్తవమే అని దాన్ని తిరస్కరించరు, కానీ దేవుని సాక్ష్యాన్ని ఇంకా ఎక్కువగా వారు నమ్ముతారు. ఆమెన్. దే బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్ మోర్ దెన్ దేర్ సర్కమ్స్టాన్సెస్. వారు దేవుని మాటను ఇంకా ఎక్కువగా శక్తిమంతుడిగా ఆయనని భావిస్తూ వారి పరిస్థితుల కంటే జీవిస్తారు. ఆమెన్. సో ఫెయిత్ ఇస్ నాట్ డినైయింగ్ ద సర్కమ్స్టాన్సెస్. నీకు జరిగేది ఏం జరగట్లేదని నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ యు బిలీవ్ ఇన్ గాడ్స్ టెస్టిమనీ. దేవుని వార్తను నువ్వు నమ్ముతావు. నీకు జరిగే పరిస్థితి వార్త కాదు. దేవుడు నాకు స్వస్థత ఇచ్చే దేవుడు, నా ఫైనాన్షియల్ బర్డెన్లో దేవుడు ఓపెన్ చేయగలుగుతారు, ఆయన నన్ను విడుదల చేయగలుగుతాడు అని మనం నమ్ముతాము. ఆమెన్. సో హీబ్రూస్ 11:7 ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:7 చూసుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇక్కడ ఇంగ్లీష్లో మనము చదివినట్లయితే ఫెయిత్ ఓపెన్ నోవాస్ హార్ట్. విశ్వాసము ఏం చేసిందండి? నోవా ఒక హృదయంలో దేవుడు రావడానికి ఒక మార్గాన్ని దయచేసింది. ఆమెన్. దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టాలి అంటే నీ హృదయంలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నీ హృదయాన్ని తెరచి ఆ హృదయంలో దేవుడు ఆయన నడుస్తారండి. హీ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్. ఆమెన్. ఫెయిత్ ఓపెన్ నోవాస్ హార్ట్. ఆయన హృదయాన్ని తెరిచింది. దాన్ని బట్టి ఏం జరిగిందంటే ఒకసారి చదువుదామండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన. ఒక ఓడను సిద్ధపరచడానికి నేను ఒక ఫ్యాక్ట్ చెప్తానండి. ఇక్కడ సైంటిఫిక్గా ఆనాడు ఎర్త్ ఎంత ప్యూర్గా ఉందంటే, ఈ అంటే లోకం ఎంత బాగుండిందంటే వర్షం పడే పరిస్థితి అయితే లేదు, అవసరం లేదు, అది పడదు కూడా. వారు ఎప్పుడు చూడలేదు. చుట్టుపక్కల వారు కూడా దేవుడు వస్తున్నారు, ఈ భూమి మీద వర్షాన్ని కురిపిస్తారు, అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ది ఎర్త్. అంటే ఆయన తీర్పు తీరుస్తున్నాడు, ఆయన వస్తున్నాడని నోవాహు అందరికీ చెప్తుంటే ఆయనను ఒక వెరివాడిగా చూశారు. ఆయన ఓడ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు ఆయనను ఒక వెరివాడిగా చూశారు. ఓడను నిర్మించడం అంటే ఏంటండి? ద ఆర్క్ వాజ్ అ టెస్టిమనీ. అది ఒక సాక్ష్యము. ద ఆర్క్ ఆఫ్ నోవా వాజ్ అ టెస్టిమనీ ఆఫ్ హీ బిలీవింగ్ ఇన్ ద లార్డ్. నోవాహు ఆ ఓడ చేసింది ఎందుకు అంటే ఆయన దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన చెప్పిన మాట ద్వారా ఇట్ వాజ్ అ సాక్ష్యం. అది అటువంటి సాక్ష్యం మనలో ఉండాలండి. దేవుడు నువ్వు నమ్మినట్లయితే అటువంటి సాక్ష్యము నీ జీవితంలో ఉండాలండి. అటువంటి మాట, అటువంటి చేష్టలు, అటువంటి జీవిత విధానము నోవాహు వల్లే మనము ప్రవర్తన కూడా మనలో ఉండాలండి. ఆమెన్. సో నోవాహు చెప్పినప్పుడు వారందరూ కూడా వెరివాడిగా చూశారు ఆయనని. వర్షం పడుతుందా? నువ్వు ఓడ దేనికి చేస్తున్నావు? ఇక్కడ ఎప్పుడు వర్షం పడట్లేదు, ఓడ దేనికి? ఇక్కడ నీళ్ళే లేవు, నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అని నేను ఒక వెరివాడిగా చూస్తున్నారండి. లోకం కూడా కొన్నిసార్లు క్రైస్తవులు కూడా మనము మంచిగా జీవిస్తున్నట్లయితే ఒక వెరివారిగా చూస్తారండి. బట్ డోంట్ ఫర్గెట్, ఒకరోజు దేవుడు హీ విల్ కమ్ టు జడ్జ్ ది ఎర్త్. అంటే ఆయన తీర్పు తీర్చడానికి దేవుడు ఒక నాడు వస్తున్నారు. ప్రతి వారు చేసే వారి విషయాలను ఆయన తీర్పు తీర్చడానికి రానే వస్తాడు. డు నాట్ బీ ఫూల్డ్ బై వాట్ యు సీ. మనము మన కళ్ళతో చూసేదాన్ని బట్టి ఏమి జరగట్లేదు కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదండి. ఆమెన్. సో యువర్ ఆర్క్, యువర్ టెస్టిమనీ, నీ సాక్ష్యము దేవుని నమ్మినట్లుగా, దేవుని మాటను భయభక్తులతో నువ్వు జీవిస్తున్నట్టుగా మనం బతకాలండి. మన ప్రవర్తన కూడా ఆ విధంగా ఉండాలి. ఆమెన్. సో బికాస్ హీ డిడ్ దాట్, గాడ్ సేవ్డ్ హిస్ ఫ్యామిలీ ఆన్ ద జడ్జ్మెంట్ డే. ఆయన దేవుని విశ్వాసముతో ఆయన హృదయాన్ని తెరుచుకొని దేవుని మాటను అంగీకరించి ఒక సాక్ష్యాన్ని ఆయన నిర్మించుకున్నందుకు ఏం చేశారండి? దేవుడు ఆయనను జడ్జ్మెంట్ డే రోజు రక్షించారు. మనందరినీ కూడా దేవుడు ఎప్పుడు రక్షిస్తారండి? నీతిగల జీవితాన్ని మనం ఇక్కడ జీవిస్తే ఒకనాడు ఆయన ముందు మనం నుంచినప్పుడు ఆ తీర్పులో మనమందరం కూడా రక్షింపబడతామండి. దేవుని వాక్యంలో ఉంది.
ఇఫ్ యూ వాంట్ టు బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్, అంటే ఆయన తీర్పులో మనము బతకాలి అంటే మనము యునో వీ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ లైఫ్. అటువంటి జీవితములు మనలో ఉండాలి. ఆమేన్. సో ఒకసారి చదువుదాం మళ్ళీ 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆమేన్. సో వీ హ్యావ్ టు బీ అ పర్సన్, అ వైజ్ పర్సన్గా. క్రీస్తు మాటల్లో ఇన్ హిస్ ప్రావర్బ్స్ హి సెడ్ వీ హ్యావ్ టు బీ లైక్ అ వైజ్ పర్సన్ హూ బిల్డ్స్ హిస్ హౌస్ ఆన్ ద రాక్. అంటే దేని మీద తన ఇల్లును నిర్మించుకున్నాడండి? బండ మీద నిర్మించుకున్నాడు. బండ మీద నిర్మించుకున్న అటువంటి ఇల్లు ఎలా ఉంటుందంటే వర్షం వచ్చినా గాలి వచ్చినా అది మాత్రం, తుఫాను వచ్చినా అది మాత్రము పడిపోదు, కూలిపోదు. అటువంటి విశ్వాసములో ఎవరి మీద మనం నిర్మించుకోవాలండి? హూ ఇస్ ద రాక్? క్రైస్ట్ ఇస్ ద రాక్. క్రీస్తు అనే బండ మీద మనము మన విశ్వాసాన్ని, మనము ఇంటిని మనము కట్టుకోవాలండి. ఆమేన్. సో రెండవదిగా హీఈస్ అ రివార్డర్ ఆఫ్ దోస్ హూ డెలిజెంట్లీ సీక్ హిమ్. ఒకసారి హీబ్రూస్ 11:6 చదువుదామండి. 6వ వచనం ఒకసారి ద లాస్ట్ పార్ట్ మనం చదివి ముగించుకుందాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్ముచు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని. అంటే మనం చేసే ప్రతి విశ్వాసపు అడుగును దేవుడు గమనించి ఆ విశ్వాసపు అడుగును దేవుడు ఏం చేస్తారండి? హి విల్ రివార్డ్ యు. ఆమేన్. ఆయన దానికి ప్రతిఫలము దయచేస్తారు. మనము పట్టుదలతో అటువంటి విశ్వాసంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అటువంటి ప్రతిఫలం మనకు దయచేస్తాడు. ఇర్మియా గ్రంథం జెరమయా 29:13-14 చదువుదాం. జెరమయా 29:13-14. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13-14 వచనాలు చూసుకుందాం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయున్న ఎడల, అంటే నీ హృదయముతో ఆయనను వెతికిన ఎడల, నన్ను గూర్చి విచారణ చేయున ఎడల, ఆయనను గూర్చి మనము విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. అంటే నీ జీవితంలో దేవుడు ఇంకా అడుగు పెట్టలేదు అంటే నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు కట్టుకుంటూ పోవాలి. నోవాహు ఏం చేశాడండి? ఆయన సాక్ష్యాన్ని ఆయన కట్టుకుంటూ వెళ్ళాడు దేవుడు వచ్చేంత వరకు. కానీ ఒకనాడు దేవుడు దిగి రానే వచ్చారు. ఆమెన్. సో యు కీప్ సర్చింగ్ ఫర్ ద లార్డ్. ఆయన మాటను అనుసరిస్తూ అటువంటి జీవితంలో నువ్వు బతుకుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పరిస్థితిలో ఆయన అడుగు పెడతారు. ఆమెన్. నెక్స్ట్, నన్ను నేను మీకు కనపరుచుకొందును. నన్ను నేను దేవుడిని మీరు తెలుసుకునే ఒక అనుభవాన్ని దేవుడు దయచేస్తారు. నెక్స్ట్, ఇదే యెహోవా వాక్కు. సో వీ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్. ఆమెన్. మనం ఎలా ఉండాలండి? విశ్వాసంలో మనం ఉండాలి. ఎలా అంటే ఆయనకు ఎలాంటి ప్రేమికులుగా ఉండాలి? మనము నమ్మకమైన ప్రేమికులుగా మనము ఉండాలి. ఆమెన్. సో నేను ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఈ సాక్ష్యం నేను చాలా ఏళ్ల క్రితం నేను ఇది విన్నాను. సో దెర్ ఈస్ అ పర్సన్ కాల్డ్ బెట్టీ బ్యాక్స్టర్ అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు. ఆమె పుట్టినప్పుడు ఎలా ఉందంటే ఆమె తల ఆమె మోకాల దగ్గర ఉంది, అంతగా ఆమె ఉంగిపోయి ఉందన్నమాట. సో ఆమె ఎలా ఉందంటే ఆమె తల ఇంకా ఆమె మోకాలు రెండు అతుక్కొని ఉన్నాయన్నమాట. ఆమె హృదయము అంటే ఆమె గుండె ఎట్లా ఉందంటే చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే షీ వాజ్ బోర్న్ లైక్ దట్. అలా ఆమె పుట్టింది అలా. ఆమె ఏం తిన్నా సరే షీ కుడ్ నాట్ ఈట్ ఇట్. ఆమె ఎప్పుడు నీళ్ళు అలాంటి సాలిడ్స్ ఆమె తినలేదు. సో ఆమె అరిగించుకోలేదు. సో అటువంటి జీవితంలో ఉన్న ఆమె బెట్టీ బ్యాక్స్టర్ని ఆమె 11 years ఉన్నప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఆమె ఏం చెప్పారంటే ఆమెకి, నీకు హోప్ లేదు, నిన్ను మేము బతికించలేము, మెడికల్గా నీకేం చేయలేము, యూ విల్ డై, ఈమె చనిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే వారి చర్చ్లో వారి పాస్టర్ హీలింగ్ గురించి వారు నమ్మరు. వారు దేవుడు స్వస్థపరుస్తారని నమ్మరండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లీజ్ అదొక అబద్ధ బోధ అండి. దేవుడు ఇంకా హీ స్టిల్ డస్ మిరకల్స్, థాంక్స్ ఆర్ స్టిల్ దేర్. సాక్ష్యము ప్రతిది కూడా ఇంకా ఉందండి. మనం పరలోకము వరకు చేర్చేంత వరకు కూడా అవన్నీ ఉంటాయండి. ఆమేన్. సో వారి క్రైస్తవులు కూడా వారు ఏమన్నారంటే ఈమెకి హోప్ లేదు,
ఈమె చనిపోతుంది. దేవుడు అసలు స్వస్థతపరిచే ఒక పరిస్థితి లేదు. కానీ వారి అమ్మ మాత్రము హర్ మదర్ షీ రెడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. న్యూ టెస్ట్మెంట్ అంతా చదివింది. ఆ న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా దేవుడు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఆయన స్వస్థపరుస్తూనే వెళ్ళాడు. ఆయన చెప్పిన వాక్యం ఏంటండి, నేను ఈ భూలోకానికి వచ్చింది దేనికి? టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. అంటే నశించిన ప్రతిదాన్ని నేను వెదకి రక్షించడానికి. మన పరిస్థితుల్లో మనం నశించినట్లు మనకు అనిపిస్తే అది వెదకి రక్షించడానికి దేవుడు మనకు వచ్చారండి. అది స్వస్థత అయి ఉండొచ్చు, నీకు పీస్ ఆఫ్ మైండ్ అయి ఉండొచ్చు, ఏదైనా దయచేయచ్చు దేవుడు. ఆమెన్. నశించిన ప్రతిదాన్ని, ఈ లోకము పాపము ద్వారా నశించిందండి. సో ఆమె ఆ విధంగా పుట్టింది. అది ఎవరు తప్పు కాదు, కానీ పాపంలో ఆమె పుట్టినందుకై జరిగింది ఆమెకి అట్లా. బట్ ద లార్డ్ సెడ్, ఆ మదర్తో మాట్లాడింది ఏంటంటే, ఎవరు వదిలేసినా సరే ఐఎమ్ హియర్, ఐ విల్ హీల్ యువర్ డాటర్, నేను స్వస్థపరుస్తాను అని మాట్లాడు. ఆమె ప్రతిసారి కూడా ఆమె హార్ట్ అటాక్స్ వచ్చి ఆమె చనిపోతుంది అని ఆమె కోమాకి వెళ్ళి బయటికి వచ్చి, ఒకసారి అయితే ఆమె 4 months కోమాకి వెళ్ళి వచ్చింది. సో చాలా భయంకరమైన పరిస్థితిలో ఆమె ఉంది. ఒకరోజు అడిగిందంట, దేవా ఐదర్ నన్ను తీసుకెళ్ళిపో పరలోకానికి, కానీ ఇటువంటి బతుకు మాత్రం నాకు వద్దు. 12 year old ఒక చిన్న పిల్ల ఏమని ప్రార్థిస్తుందంటే, దేవా నేను చేయలేకపోతున్నా, నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళు అని ప్రేయర్ చేసిందంట. కానీ దేవుడు వచ్చి ఒక హీ కేమ్, మనం ఎలా చూస్తున్నామో ఆయన నిజంగా వచ్చి క్రీస్తు ఆమెతో చెప్పారంట, August 24th at 3 PM ఐ విల్ కమ్ అండ్ విజిట్ యూ అండ్ ఐ విల్ హీల్ యూ. అంటే August 24th ఈవినింగ్ 3కి వచ్చి నేను నిన్ను స్వస్థపరుస్తాను, నువ్వు విశ్వాసంతో ఉండు అని ఆమెతో వారి మదర్తో ఇద్దరితో దేవుడు మాట్లాడారండి. ఆమె ఎంత గొప్ప దేవుడు అండి. సో ఆమె మదర్ ఏం చేసిందంటే, వెంటనే ఆమె ఒక షాప్కి వెళ్ళి ఒక మంచి డ్రెస్ని చేసి, ఇంకా ఆమె స్వస్థపరచబడలేదు, ఇంకా ఆమె తల ఆమె మోకాలకు ఇంకా ఉంది, కానీ ఆమె ఏం చేసింది, దేవుడు నాతో మాట్లాడారు, ఆయన స్వస్థపరుస్తారని ఏం చేసిందండి, ఆ సాక్ష్యము కోసం ఆమె వెళ్ళి ఒక మంచి డ్రెస్ను ఆమె తీసుకొని వచ్చి, చెప్పులు కొనుక్కొని వచ్చి అక్కడ పెట్టింది బెడ్ మీద. దేవుడు 3ంటికి వస్తారు, ఆయన స్వస్థపరిచినప్పుడు ఈ డ్రెస్ని మీరు వేసుకొని మనము చర్చికి వెళ్ళి, ఎవరైతే దేవుడు ఇంకా స్వస్థపరచరు అని వారు చెప్పారో దేవుడు స్వస్థపరుస్తారని మనము వారికి వెళ్ళి సాక్ష్యం చెప్దామని వారు కూర్చున్నారండి. అదేవిధంగా ఎగ్జాక్ట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. దేవుడు కూడా ఎప్పుడండి, దేవుడు సమయానికి వస్తారు. సరిగ్గా 3 o'clock సరిగ్గా ఆ టైంకి దేవుడు ఏం చేశారండి, హీ వాక్డ్ ఇన్ టు హర్ రూమ్. నీవు నేను మనం ఎలా చూస్తున్నామో దేవుడు వచ్చారండి తన ఇంటి లోపలికి వచ్చి, ఆమె ఎంత అంటే ఆమె హృదయాన్ని దేవుడు స్వస్థపరిచి, ఆమె వంగి ఉన్న మనిషి, ఆమె అందరు చూస్తుండగానే వారు చుట్టాలు అందరూ చూస్తుండగానే వారందరికీ ఇప్పుడు ఏంటంటే దేవుడు స్వస్థపరచరు కదా, ఇప్పుడు స్వస్థపరచారు, ఇప్పుడు దీన్ని చూడాలి మేము అని వారు అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. 3ంటికి అందరూ దే వర్ రెడీ టు వాచ్ వాట్ ద లార్డ్ వాజ్ డూయింగ్. వారు వచ్చి కూర్చున్నారు. 3ంటికి వారికి కనిపించట్లేదు, కానీ బెటీ బ్యాక్స్టర్ దేవుడిని చూడగలుగుతుంది. షీ వాజ్ సీయింగ్ జీసస్. ఆయన ముడుతున్నారు. సో ఒక్కొక్క 30 secondsలో ఆమె లేచి నుంచొని షీ స్టూడ్ యాజ్ స్ట్రైట్ యాజ్ యూ అండ్ మీ. ఆమెన్. అటువంటి గొప్ప దేవుడు అండి. ఆమెన్. ఇఫ్ జీసస్ హ్యాస్ ప్రామిస్ సంథింగ్, హీ విల్ ఆల్వేస్ డూ ఇట్. దేవుడు మనకి ఏదైతే వాగ్దానము దయచేస్తే అండి, ఆయన 3ంటికి వస్తా అంటే హీఈస్ ఆల్వేస్ ఆన్ టైం. మనం టైం లేక మనము చాలాసార్లు మనం పాటించామేమో, కానీ ఆయన సమయం చెప్తే ఆ సమయాన్ని పాటించే గొప్ప దేవుడు అండి. ఆమెన్. ఆ సమయానికి వచ్చి ఆ 12 ఏళ్ళు షీ వాజ్ సఫరింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్, కానీ దేవుడు దాన్ని స్వస్థపరిచి ఒక గొప్ప సాక్ష్యాన్ని, షీ లివ్డ్ ఫర్ 90 years. షీ లివ్డ్ సో మెనీ ఇయర్స్ వితౌట్ ఎనీ హెల్త్ ప్రాబ్లం లేదు ఇంకా ఆమెకి. దేవుడు ఒకసారి స్వస్థపరిచిన దేవుడు ఒక మదర్కి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దయచేశారండి. అందరూ కూడా, ఈవెన్ ద ఫాదర్ సెడ్, దేవుడు అసలు స్వస్థపరచడు, ఎందుకు నమ్ముతున్నారు మీకు పిచ్చి పట్టింది, వచ్చి ఏమంటారు కొత్త క్లోత్స్ ఎందుకు తెచ్చారు, మీకు అర్థం కావట్లే, ఈమె చనిపోతుందని అందరు మాట్లాడారు. కానీ తల్లి మాత్రము అటువంటి విశ్వాసములో ఆ కూతుర్ని పెంచింది. అంత బాధలో కూడా ఆమె ఏం చెప్పిందంటే, యూ బిలీవ్ ఇన్ ద లార్డ్, హీ షల్ సేవ్ యూ, ఫర్ దోస్ హూ బిలీవ్ హీ విల్ నెవర్ డిసప్పాయింట్. ఆమెన్. నమ్ముట నివారణ అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము అని ఆ చిన్న పిల్లకు ఆమె నేర్పించిందండి. ఆమెన్. సో అటువంటి ఒక విశ్వాసంలో ఆ తల్లి గల విశ్వాసాన్ని మనలో ఉండాలని మనం ప్రార్థించుకుందామండి. ఆమెన్. సచ్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈస్. ఆమెన్.
ఎంతటి గొప్ప దేవుడు అండి. ఆమేన్. ఆయన నమ్మదగిన దేవుడు. చెప్పిన మాటను ఆయన తప్పకుండా నెరవేరుస్తారండి. ఇఫ్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ బట్ మనం ఏం చేయాలి అంటే అటువంటి విశ్వాసము ఆయన ఉన్నాడు. నేను నమ్మినప్పుడు ఆయన తప్పకుండా నన్ను వాగ్దానము నెరవేరుస్తారని మనము నమ్మాలండి. ఆమేన్. అందరం లేచి ఉంచుదామండి. దైవజన